ఒక అడవిలో ఒక నక్క ఉండేది. అది చాలా ఆకలితో ఉంది. ఆహారం కోసం అటు ఇటు తిరుగుతూ ఉంది. అలా తిరుగుతూ ఉండగా దానికి ఒక ద్రాక్ష తోట కనిపించింది. ఆ తోటలో ద్రాక్ష పండ్లు గుత్తులుగా గుత్తులుగా వేలాడుతూ ఉన్నాయి. ఆ పండ్లు చూడడానికి చాలా తీయగా మరియు రసంగా ఉన్నట్టు అనిపించాయి. నక్క వాటిని ఎలాగైనా సరే తినాలని అనుకుంది. అది ఎగిరి ఎగిరి ఆ ద్రాక్ష పండ్లను అందుకోవడానికి ప్రయత్నించింది. కానీ ఆ పండ్లు చాలా ఎత్తులో ఉండడం వల్ల నక్కకు అందలేదు. అయినా నక్క ప్రయత్నం మానలేదు. మళ్ళీ మళ్ళీ ఎగురుతూ వాటిని అందుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసింది. కానీ ఎంత ప్రయత్నించినా ఆ ద్రాక్ష పండ్లు నక్కకు అందలేదు. చాలాసేపు ప్రయత్నించిన తర్వాత నక్క బాగా అలసిపోయింది. ఎలాగైనా పండ్లను అందుకోలేకపోయిందని దాంతో విసిగిపోయి ఈ ద్రాక్ష పండ్లు పుల్లగా ఉంటాయి, వీటిని తింటే నా నోరు పుండు అవుతుంది అని తనను తాను ఓదార్చుకుంది. ఆ తర్వాత ఆ ద్రాక్ష తోట వైపు కూడా చూడకుండా వెళ్ళిపోయింది. నక్క ద్రాక్ష పండ్లను అందుకోలేకపోయినా వాటిని పుల్లగా ఉన్నాయని చెప్పి వెళ్ళిపోయింది. నిజానికి ఆ పండ్లు తీయగా ఉండవచ్చు, కానీ తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి నక్క అలా అంది. మనం కూడా కొన్నిసార్లు ఇలానే ప్రవర్తిస్తాం. మన తప్పులను ఒప్పుకోకుండా ఇతరులను లేదా పరిస్థితులను నిందిస్తాం. ఇది సరైన పద్ధతి కాదు. కాబట్టి ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రయత్నం చేయాలి, ఓటమిని అంగీకరించాలి మరియు మనకు అందని దాన్ని నిందించకూడదు. ప్రతి పరిస్థితిని సానుకూలంగా చూడటం నేర్చుకోవాలి. అప్పుడే మన జీవితంలో ముందుకు సాగగలం. ఈ కథ చిన్నదైనప్పటికీ ఇందులో ఒక ఎంతో గొప్ప నీతి దాగి ఉంది. అందుకే ఈ కథను తరతరాలుగా చెప్తూ ఉన్నారు. పిల్లలు ఈ కథను అర్థం చేసుకొని దానిలో నీతిని తమ జీవితంలో ఆచరిస్తే వారు మంచి వ్యక్తిగా ఎదుగుతారు. ఓటమిని స్వీకరించడం మరియు తన పరిమితులను తెలుసుకోవడం కూడా ఒక రకమైన గొప్పతనం అని వారు గుర్తిస్తున్నారు. ఈ కథను చెప్పడం వల్ల ప్రయత్నం చేయడంలో ఓటమి ఎదురైనప్పుడు నిరాశ చెందకుండా ఉండాలని నీతిని నేర్పవచ్చు. అలాగే తమకు అందని దాన్ని నిందించడం సరికాదని తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.